హలో అండి, దిస్ ఇస్ డాక్టర్ మహిమా, కన్సల్టెంట్ ఫిజియోథెరపిస్ట్, శ్రీమంజి హాస్పిటల్స్ కేపీహెచ్కి. చాలా మంది సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్కి మనం నెక్ పెయిన్ అనేది చూస్తూ ఉంటాము. దానికి ఒక 4 స్ట్రెచెస్ అనేది ఉన్నాయి. అవి చేస్తానుకుంటే కనుక మీకు కొంచెం నెక్ పెయిన్ అనేది కొంచెం తక్కువ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఫస్ట్ ఎక్సర్సైజ్ వచ్చేసి మీ హెడ్ స్ట్రైట్గా పెట్టుకొని మీ చేతితో ఇలా నెక్ని ఇలా టిల్ట్ చేసి ఒక 10 to 15 సెకండ్స్ అనేది ఇట్లా హోల్డ్ చేసి ఉంచండి. అండ్ సేమ్ ది అదర్ సైడ్ కూడా ఇంకో హ్యాండ్తో ఇట్లా హోల్డ్ చేయండి ఒక 10 to 15 సెకండ్స్. అండ్ థర్డ్ వన్ వచ్చేసి ఇలా హోల్డ్ చేసి ఇలా డౌన్వర్డ్స్లో పెట్టి టైట్గా హోల్డ్ చేసి కిందకి హెడ్ని డౌన్వర్డ్లో పెట్టండి. అండ్ తర్వాత లాస్ట్ వన్ వచ్చేసి ఇలా హ్యాండ్స్ పెట్టుకొని మీ చిన్న దగ్గర ఇలా పైకి వెనకాలకి హోల్డ్ చేసి ఇలా ఉంచండి. ఈ 4 స్ట్రెచెస్ కనుక ఈచ్ ఒక్కొక్క ఎక్సర్సైజ్ వచ్చేసి ఒక 3 to 5 టైమ్స్ చేసుకోండి. అండ్ హోల్డింగ్ టైం వచ్చేసి 10 to 15 సెకండ్స్. అండ్ వీటితో పాటు కూడా కొన్ని ఎకనామిక్స్ అనేది మీరు చేంజ్ చేయాలి. ఏంటి అంటే మీరు కూర్చున్న పొజిషన్లో మీరు ఏదైతే సిస్టమ్ వర్క్ చేస్తున్నారో అది మీ ఐ లెవెల్ అనేది పెట్టుకుంటా ఉండండి. అండ్ అలానే మీ బ్యాక్ కూడా స్ట్రైట్గా పెట్టుకుంటే పెయిన్ అనేది నెక్ నుంచి కిందకి రేడియేట్ అవ్వకుండా ఉంటుంది. అండ్ సిట్టింగ్ పొజిషన్ కూడా ఫర్ ఎవ్రీ 15 to 20 సెకండ్స్ అనేది 15 to 20 మినిట్స్ అనేది చేంజ్ చేస్తూ ఉండండి. సో మీకు ఎవరి చేస్తూ ఉంటే కనుక నెక్ పెయిన్ అనేది బాగా ఎక్కువ అవ్వకుండా ఉండేలాగా హెల్ప్ అవుతుంది. అండ్ అలానే ఎల్డర్లీ పీపుల్లో మనం నీ పెయిన్ అనేది బాగా చూస్తూ ఉంటాము. నీ పెయిన్లో అనేది మనకి ఎక్సర్సైజ్ ఉన్నాయి. దానికి స్ట్రెంథెనింగ్ ఎక్సర్సైజ్ అవి చేస్తే కనుక మీకు బాగా హెల్ప్ అవుతుంది. ఫస్ట్ ఎక్సర్సైజ్ వచ్చేసి మోకాల కింద పిల్లో మడత పెట్టి కింద పెట్టుకొని మోకాలతో పిల్లోని కింద ప్రెస్ చేసి హోల్డ్ చేయండి. సేమ్ ఇది కూడా 15 to 20 సెకండ్స్ ఆర్ 10 to 15 సెకండ్స్ మీ దాన్ని బట్టి. సేమ్ అదే పిల్లోని యాంకిల్ దగ్గర మడం దగ్గర పెట్టుకొని ప్రెస్ చేసి హోల్డ్ చేయండి 15 to 20 సెకండ్స్. అండ్ తర్వాత పిల్లో తీసేసి మోకాల్ని కింద ప్రెస్ చేసి కాలు అనేది పైకి కంప్లీట్గా 90 degrees అనేది పైకి రేస్ చేయండి. అలా ఇవన్నీ ఒక 5 to 6 టైమ్స్ 3 to 5 టైమ్స్ చేసుకోండి. అండ్ లాస్ట్ ఎక్సర్సైజ్ వచ్చేసి కాలు స్ట్రైట్గా పెట్టి పాదం పైకి పెట్టి ఒక 30 degrees వరకు కాలు ఇలా రేస్ చేసి అలా హోల్డ్ చేసి ఉంచండి. ఈ 4 ఎక్సర్సైజ్ మీరు చేస్తే కనుక మార్నింగ్ అండ్ ఈవినింగ్ మీకు బాగా హెల్ప్ అవుతుంది. అండ్ వీటితో పాటు పెయిన్స్ బాగా ఎక్కువ ఉన్నప్పుడు కింద కూర్చోవడం అవాయిడ్ చేయాలి, స్టెప్స్ ఎక్కడం అవాయిడ్ చేయాలి. బెటర్ హై సిట్టింగ్ చైర్లో కూర్చొని మీ యాక్టివిటీస్ ఏమైనా ఉంటే అవి హై సిట్టింగ్ చైర్లో కూర్చొని మీరు చేసుకొని ఉండొచ్చు. సో ఇవన్నీ చేస్తే కనుక మీకు పెయిన్ అనేది ఎక్కువ అవ్వకుండా ఉండేలాగా మీకు హెల్ప్ అవుతుంది. అంతే, థ్యాంక్ యూ.